లోక్సభ ఎన్నికల్లో ఈసారి సంచలనాలు నమోదయ్యాయి. కొంతమంది నేతలు భారీ మెజార్టీతో గెలిస్తే మరికొంతమంది స్వల్ప మెజార్టీతో బయటపడ్డారు. భారీ మెజార్టీ సాధించిన తొలి 5గురు నేతల్లో 4గురు బీజేపీ నేతలే ఉన్నారు. ఇప్పటిదాకా సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ రికార్డు బీజేపీ నేత ప్రీతం ముండే పేరిట ఉండగా దాన్ని లాల్వానీ అధిగమించారు. ఇక అమిత్ షా, శివరాజ్ సింగ్ చౌహాన్, సిఆర్ పాటిల్ 7 నుంచి 8 లక్షలకు పైగా మెజారిటీ సాధించిన వారి జాబితాలో ఉన్నారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్ లోక్సభ స్థానం సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది. కాంగ్రెస్ అభ్యర్థి చివరి నిమిషంలో వైదొలగడంతో అక్కడ 2 సంచలనాలు నమోదయ్యాయి. ఆ స్థానం నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి శంకర్ లాల్వానీ 11,75,000కు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆయన మొత్తం 12,26,751 ఓట్లను సాధించారు. దేశ చరిత్రలో అత్యధిక మెజారిటీ సాధించిన వ్యక్తిగా రికార్డును క్రియేట్ చేశారు లాల్వానీ. ఇక అస్సాంలోని దుబ్రి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి రకీబుల్ హుస్సేన్ 10,12,000కు పైగా ఆధిక్యంతో విక్టరీ కొట్టారు. ఇక మధ్యప్రదేశ్ మాజీ సీఎం బీజేపీ అభ్యర్థి శివరాజ్ సింగ్ చౌహాన్ విదిశ నుంచి 8,21,000 ఓట్లతో విజయం సాధించారు. ఇక మరికొందరు 7 లక్షలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. గుజరాత్లోని గాంధీనగర్ నుంచి పోటీ చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు మొత్తం 10 లక్షలకు పైగా ఓట్లు రాగా ప్రత్యర్థిపై 7,44,000 మెజార్టీని సాధించారు. నవ్సారీలో బీజేపీ నేత సిఆర్ పాటిల్ సైతం 7 లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో విక్టరీ కొట్టారు. 2019 ఎన్నికల్లో ఆయన 6,89,000 మెజారిటీ సాధించగా తాజాగా దానిని 7,73,000కు పెంచుకుని సొంత రికార్డును తిరగరాసుకున్నారు. బెంగాల్లోని డైమండ్ హార్బర్ స్థానంలో టీఎంసీ అభ్యర్థి అభిషేక్ బెనర్జీ 7 లక్షల మార్జిన్తో విజయం సాధించారు. ఇక మధ్యప్రదేశ్లోని గునా నుంచి పోటీ చేసిన పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా 5 లక్షలకు పైగా, పశ్చిమ త్రిపుర నుంచి బరిలోకి దిగిన మాజీ సీఎం బిప్లవ్ కుమార్ 6 లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యతను కనబర్చారు. గుజరాత్లోని వడోదర బీజేపీ అభ్యర్థి హేమాంగ్ జోషి, యూపీలోని గౌతమ్ బుద్ధ నగర్ నుంచి మహేష్ శర్మ ఈలు సైతం 5 లక్షలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. సార్వత్రిక సమరంలో నోటా కూడా రికార్డును క్రియేట్ చేసింది. ఇండోర్ లోక్సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి అత్యధిక మెజార్టీ సాధించి రికార్డు సృష్టించగా అక్కడే నోటా కూడా మరో రికార్డు నమోదు చేసింది. అక్కడ నోటాకు అత్యధికంగా ఓట్లు పడ్డాయి. రికార్డు స్థాయిలో ఏకంగా నోటాకు 2,18,674కు పైగా ఓట్లు పోలయ్యాయి.